హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము మెత్తటి చపాతీలు ఎలా చేసుకోవాలో, దానికి ప్రాసెస్ ఏంటిదో, పిండి ఎలా కలుపుకోవాలో చూపించబోతున్నాం. చూడండి. దానికి కావాల్సిందైతే మేమైతే ఈ క్వాంటిటీలో 2 కప్పుల పిండిని అయితే తీసుకుంటున్నాం. చూడండి, గోధుమ పిండిని 2 కప్స్ అయితే తీసుకుంటున్నాం. ముగ్గురు కోసం ఇంతవరకు అయితే తీసుకుంటున్నాను నేను. తర్వాత వచ్చేసి కొంచెము సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంత సాల్ట్ సరిపోతుంది. చూడండి, ఇంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ట్రిక్, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే మెత్తగా వస్తాయి చపాతీలు. అంతే, ఏం లేదు. చపాతీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మొత్తం ఉప్పు ఆయిల్ వేసాం కదా, కొంచెం అయితే ఇట్లా కలుపుకోండి. కలుపుకుంటే ఆయిల్ అనేది మొత్తం పిండిలోకి స్ప్రెడ్ అయిపోతుంది మంచిగా. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. ఎంత మిక్స్ చేసుకుంటే ఉప్పు ఆయిల్ ఎక్కడున్నా మొత్తం పిండికి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఆయిల్ అయితే నేను ఈ కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, 1 కప్ వాటర్ అయితే తీసుకోండి. కావాలంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మన మునివేళ్ళతోటి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా లైట్గా మొత్తం వాటర్ అనేది ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తము. చూడండి, ఈ సెంటర్ పార్ట్ అనేది కలపొద్దు, ఈ వేళ్ళతోనే కలపాలి. ఇలా చూడండి, లైట్గా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ అయితే సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. చూడండి, ఇలా వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. లైట్గా కొంచెం వేసుకొని కలపాలి, లేకపోతే పిండి అనేది మెత్తగా అయిపోతుంది. మళ్ళీ మనకు చపాతీ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకోసమని లైట్గా వేసుకుంటున్నాను. కొంచెం అయితే వాటర్ స్ప్రింకిల్ చేశాను. పిండి అనేది మిక్స్ చేసిన తర్వాత ఇలాగా ఒక 1 మినిట్ 2 మినిట్స్ అన్నా సరే, 1 మినిట్ ఇలా బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. లేకపోతే పిండి అనేది మెత్తగా అవ్వదు, చపాతీలు కూడా మెత్తగా రావు. ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి 1 మినిట్ పాటు. చూడండి, చపాతీ ఒత్తుకుంటే ఇలా మెత్తగా ఉండాలి. చూడండి, ఇట్లా మెత్తగా అనిపించాలి మనకి, అప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టాలి. పెట్టిన తర్వాత బాగా నానుతుంది. చపాతీలు అనేవి బాగా పొంగుతాయి, పొరలుగా వస్తాయి. ఒక 10-15 మినిట్స్ నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి గైస్, ఇప్పుడు దీన్ని మూసేసి 15 మినిట్స్ పక్కన అయితే పెట్టేసుకుందాం. అప్పుడు మనం చేసుకున్న చపాతీలు అనేది చాలా క్రిస్పీగా అండ్ మెత్తగా పొరలుగా వస్తుంది. చూడండి, పిండి అయితే నానిపోయింది. కొంచెం మళ్ళీ ఒకసారి అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని చపాతీలు అయితే చేసేసుకుందాం. పైకి చూడండి, ఇలా అయితే నేను ఉల్లలుగా చేసుకుంటున్నాను. ఇలా అయితే చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకుంటే మనకు చపాతీ చేయడానికి కూడా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. ఒక్కొక్కటి మెల్లగా అయిపోతుంది. లేకపోతే కొంచెం పొడిపిండి వేసుకొని ఇట్లా చిన్నగా చేసుకోవాలి. ఫస్ట్ చిన్నగా చేసుకొని ఇలా చేసుకొని మేమైతే కొంచెం ఆయిల్ వేసుకుంటామండి. దీనిలో ఆయిల్ వేసి అదే గోధుమ పిండి ఉంటుంది కదండి, కొంచెం చిటికెడు గోధుమ పిండి దానిలో వేసి పిండిలో మిక్స్ చేసి ఇలా చపాతీకి రుద్దాలండి. రుద్దితే చపాతీలు పొరలుగా
మంచిగా మెత్తగా చపాతీలు మంచిగా వస్తాయి. ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీని చేసుకుందాం. చూడండి, చపాతీని ఇలా చేసుకోవాలి రౌండ్గా. చూడండి, చపాతీ అయితే ఇలా రౌండ్గా చేసుకోవాలి. అంచులు అనేవి లావుగా ఉండకుండా మంచిగా దీన్ని సెట్ చేసుకోవాలి. లావుగా ఉండకూడదు, లేకుంటే అంచులేమో లావుగా ఉంటాయి, మధ్యలోనేమో సన్నగా అయిపోతుంది. ఇక చూడండి, ఇలా చేసేసుకోవాలి. చపాతీ అయితే రెడీ అయిపోయింది. పక్కకైతే వేసుకుంటున్నాను. రెండవ చపాతీ అయితే చేసుకుంటున్నాను. సేమ్ అదే విధానంగా మేమైతే ఇలా చేసుకుంటామండి. మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి. ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఇంకా మాకు ఏవే వీడియోలో చేయాలో చెప్పండి, మేము చేస్తాం. మేమైతే ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో, మీ ఇంట్లో మీ సైడ్ ఎలా చేసుకుంటారో చెప్పండి. చపాతీ అయితే కాల్చుకుంటున్నామండి. చూడండి, అట్లా ఓకే. చూడండి, చపాతీ అయితే కాల్చుకుంటున్నాము. ఇట్లా మొత్తం అన్ని దిక్కులా కాల్చుకోవాలి. చూడండి చూడండి ఫ్రెండ్స్, బాగా పొంగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా పొంగుతుందో. మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగా పొంగుతుందో. బాగా పొంగుతుంది ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అయితే. ఇక్కడైతే బాగా పొంగుతుంది మంచిగా. చూడండి, ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మంచిగా కాల్చుకోవాలి. ఇంకో చపాతీ అయితే కూడా కాల్చేసుకుంటున్నాం. చూడండి, రెండో చపాతీ కూడా కాల్చుకుంటున్నాము. ఇట్లా వేయాలి. చూడండి ఎలా పొంగుతుందో, ఎంత బాగా పొంగుతుందో. చూడండి, బాగా పొంగుతుంది మంచిగా. చూసిండ్రా ఎంత బాగా పొంగుతుందో? చూడండి ఎంత బాగా పొంగుతుందో. మీరు కూడా ఇట్లా బ్యాచిలర్స్ వాళ్ళు ఇట్లా ఉంటే ఇట్లా ట్రై చేసుకోండి. బ్యాచిలర్ వాళ్ళకు కూడా మంచిగా వస్తుంది. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎంత మెత్తగా అయినాయో చూడండి. ఇదో మెత్తగా అయిపోయాయి. చూడండి గైస్, చపాతీలు అయితే చాలా మెత్తగా మృదువుగా అయ్యాయి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి మంచిగా ఉన్నాయి. చూడండి గైస్, చపాతీలు అయితే మెత్తగా మృదువుగా అయ్యాయి. తింటున్నాము. చూడండి, మీరు కూడా చేసుకొని తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను మీకోసం. ఏదైనా దీనిలో తప్పులు ఉంటే మాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.